అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నా. మనసు పెట్టి వినండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వాని యందు కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్షాత్తు ప్రభువైన యెహోవా మోషేతో పలుకుతున్న మాటలు ఇవి. ఆయనే అంటున్నాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను అని. అంటే ఆయనకి కరుణించాలనిపిస్తే కరుణిస్తాడట, కరుణించబుద్ధి కాకపోతే కరుణించడట. ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు సాతాను మనుషుల మనస్సులలో నెగిటివ్గా నాటుతూ ఉంటాడు. చూసారా, ఆయనకి కరుణించబుద్ధి అయితే కరుణిస్తాడట, లేకపోతే కరుణించడట. అంటే ఒకవేళ ఆయనకి కరుణించాలనిపిస్తే వాడు మంచోడైనా, చెడ్డోడైనా, నీతి లేనోడైనా, భక్తిహీనుడైనా, ఎలాంటోడైనా ఇక వాడి భక్తితో సంబంధం లేకుండా దేవుడు వాడిని కరుణిస్తాడనమాట. ఒకవేళ ఆయనకి కరుణించబుద్ధి కాకపోతే వాడు మంచోడైనా, భక్తుడైనా, నీతిమంతుడైనా, యోగ్యుడైనా, అమాయకుడైనా వాడిని కరుణించడనమాట. ఎంత పక్షపాతం చూసారా దేవునికి అని సాతాను మనుషుల మనస్సులో నాటుతూ ఉంటాడు. చాలామంది దేవుని సేవకులు, విశ్వాసులు కూడా ఇలా నెగిటివ్గా ఈ వాక్యాన్ని మాట్లాడటం నేను విన్నా. నాతోనే చాలామంది మాట్లాడారు. నిజంగానే దేవునికి పక్షపాతం ఉందా? ఆయన కరుణించాలనుకున్న వారిని కరుణించేస్తున్నాడు, కరుణించబుద్ధి కాకపోతే కరుణించట్లేదు. ఇది నిజమే, ఆయనే చెప్తున్నాడు కదా. దీన్ని మనం వేరే అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని దేవుడు ఈ మాట అన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించే తీసుకోండి. ఒకవేళ దేవునికి మిమ్మల్ని కరుణించబుద్ధి కాకపోతే మీకు బాధ అవుతుంది కదా. నన్ను కరుణించబుద్ధి కాకపోతే నాకు బాధ అవుతుంది కదా. వాళ్ళని చూస్తే కరుణించబుద్ధి అవుతుంది, నన్ను చూస్తే కరుణించబుద్ధి అవ్వట్లా. నేనేం పాపం చేశా, నేనేం తప్పు చేశా అని హర్ట్ అవుతాం, బాధపడతాం. పక్షపాతం గల దేవుడు నాకు అక్కర్లేదు అని మన మనసులో అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే దేవుడు అబద్ధం ఆడకుండా ఉన్నట్టు చెప్తున్నాడు. ఎవరిని కరుణించబుద్ధి అయితే వారిని కరుణిస్తా అని. అయితే దేవునికి ఎవరిని చూస్తే కరుణించబుద్ధి అవుద్ది అని కూడా మనం ఆలోచించాలి. దేవుని వాక్యం అంటుంది, చూడండి ఒకసారి. ఎంతో స్పష్టంగా దేవుడే రాయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికట సమస్తము సమకూడి మేలు నిమిత్తమే జరుగుతున్నాయట. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, దేవునికి భయపడుతున్నారో, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారో, దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారో, ఆయనకి నచ్చినట్టు బతుకుతున్నారో, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తున్నారో, వాళ్ళ లైఫ్లో అన్నీ వాళ్ళకు అనుకూలంగా జరుగుతున్నాయి. అన్నీ మేలు నిమిత్తమే దేవుడు రాణిస్తున్నాడట. మరి దేవుణ్ణి ప్రేమించని వారి విషయం, దేవునికి భయపడని వారి విషయం అంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేసినా, ఎంత కష్టపడ్డా, ఎంత ఆశపడ్డా ఏమండి అన్నీ తారుమారవుతూ ఉంటాయి. రీజన్ ఏంటంటే దేవుడు ఎవరి జీవితాల్లో ఉంటాడో వాళ్ళ జీవితాలలో ఒకవేళ వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, వాళ్ళు పొరపాట్లు చేసినా, బుద్ధిహీనమైన పనులు చేసినా దయగల దేవుడు కనికరించి వాళ్ళ పట్ల కరుణ చూపి వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు చేసిన పొరపాట్లను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తాడట, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడట. పిల్లలు హోంవర్క్ రాసుకున్నాక పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు అన్నీ కిందపడేసి చల్లాచెదురుగా అక్కడే నిద్రపోతే మనం ఏం చేస్తాం? ఆ పడుకున్న చిన్నపిల్లల్ని, ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని ఎత్తుకొని లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టి వాళ్ళ పుస్తకాలన్నీ సదిరేసి పెన్సిల్ బాక్స్లో పెన్సిల్ పెట్టేసి చక్కగా నీట్గా సర్ది పెడతాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్కి తెల్లవారుజామున పిల్లలు లేవగానే ఆశ్చర్యపడుతుంటారు. రాత్రి నేను ఎక్కడ పడేసాను కదా, పోయాయేమో, కనపడవేమో పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ అని అనుకుంటే మార్నింగ్ లేచేసరికి వేటి ప్లేస్లో అవన్నీ చక్కగా సర్దేస్తున్నాయేంటి? ఎవరు చదివారు అంటే ఇంకెవరు చదువుతారు? వాళ్ళ కన్నా అమ్మా నాన్నలు చదువుతారు కదా. ఎల్కేజీ పిల్లలే కాదండి, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నాక కూడా పిల్లలు చేస్తున్న పొరపాట్లను
తప్పులను తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, బాధ్యత గల తల్లిదండ్రులు, ప్రేమ గల తల్లిదండ్రులు ఆ పిల్లల పొరపాట్లను, తప్పొప్పులను సరిచేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని చక్కబెడుతూ ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన్ని ప్రేమించే వాళ్ళని, ఆయనకు భయపడే వాళ్ళని వాళ్ళ లైఫ్లో అన్నీ వాళ్ళకు అనుకూలంగా, అన్నీ మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తూ ఉంటాడట. అందరి జీవితాల్లో కాదు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ జీవితాలలో సమస్తము సమకూడి మేలు నిమిత్తము దేవుడు జరిగిస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నా నీకు మంచి జరుగుతుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుడు నీతో ఉంటే. అర్థమవుతుందా? నువ్వు చెడు నిర్ణయం తీసుకున్నా కూడా అది కూడా మళ్ళీ దేవుడు నీకు అనుకూలంగా మార్చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే, దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళమైతే, ఆయనకి భయపడే వాళ్ళమైతే, ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చే వాళ్ళమైతే, మనం తీసుకున్న మంచి నిర్ణయాలు మనకి మంచి చేస్తాయి. మనం పొరపాటున బై మిస్టేక్, తెలివి తక్కువగా, బుద్ధిహీనంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కూడా, చేసిన పొరపాట్లు కూడా, అవి కూడా తిరిగి మనకి మేలుగానే దేవుడు మార్చేస్తాడు. ఎందుకని? ఆయన కరుణ మన మీద ఉంది కాబట్టి. ఆయన కరుణ ఎందుకుంది మన మీద? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆయనకి భయపడుతున్నాం కాబట్టి. దేవుడు అంటున్నాడు, ఎవని కరుణిస్తానో వాని కరుణిస్తా అంటే, నాకు ఎవడు నచ్చితే వాడిని కరుణిస్తా అని. అంటే నీకు నచ్చితేనే కరుణిస్తావంటే అంతే కదా. ఆయనకి నచ్చినట్టు బతికితే, ఆయనకి ఇష్టలుగా బతికితే వాళ్ళని దేవుడు తప్పక కరుణిస్తాడు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బతకరో, ఆయనకి నచ్చినట్టు ఉండరో, వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకు తోచినట్లు, వాళ్ళకు కుదిరినట్లు అడ్డగోలుగా ఇష్టానుసారంగా బతుకుతూ పోతారో వాళ్ళను కరుణించాల్సిన అవసరం దేవునికి లేదు. నువ్వు చెప్పినట్టు నేనెందుకంటా అని లెక్కలేని తనాన్ని, తిరుగుబాటును, గర్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులను కరుణించాల్సిన అవసరం దేవునికి ఏముంది చెప్పండి? దేవునికి భయపడి, ఆయనకు లోబడి, ఆయన ప్రేమించి, ఆయన చిత్తాన్ని జరిగించి, నీకంటే ఏది నాకు ముఖ్యం కాదు ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా కరుణిస్తాడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది దేవుడు కొందరిని కరుణిస్తున్నాడు, కొందరిని కరుణించట్లేదు, పక్షపాతం ఉంది అని. అలా ఎందుకు అనిపిస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు వాడి పని చేస్తూ ఉంటాడు. వాడి పని ఏంటంటే దేవుణ్ణి బద్నాం చేయటం, దేవునికి చెడ్డ పేరు తేవటం, దేవుని తగ్గించి మాట్లాడటం, దేవుని ప్రజలను, నీతిమంతులను అగౌరవపరచటం, చులకన చేయటం, ఎగతాళి చేయటం, హీనపరచటం, వాళ్ళ మాటలను తప్పుపట్టటం, వారి మాటలకు తప్పుడు అర్థాలు చెప్పటం, తప్పుడు భాష్యం చెప్పటం సైతాను పని. కాబట్టి మీ మనసులో దేవుని గురించి నెగటివ్ ఫీలింగ్ వస్తుందంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడు మీకు అన్యాయం చేసినట్లుగా, మీరు మంచోళ్ళైనా, దేవుని ప్రేమిస్తున్నా, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పటికీ, భక్తిగా ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని కరుణించట్లేదని మీ దగ్గర లేదా మీ మనస్సులో దేవుని పట్ల వ్యతిరేక భావన పుట్టేలాగా మీతో మాట్లాడుతున్నారంటే గుర్తుపట్టండి, సాతాను వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. సాతాను మీ మనసులో ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. మీ గుండె మీద చేసుకోండి, మీరు ఎలా బతుకుతున్నారో మీకు తెలియదా? చాలా విషయాలలో ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి వ్యతిరేకమైంది, ఇది నా లైఫ్లో ఉండనిస్తే, ఇది నా ఒంటి మీద ఉండనిస్తే, ఇది నా కొంపలో ఉండనిస్తే నా ఇల్లు నాశనం అవుతుందని, నా పిల్లలు సెటిల్ అవ్వరని, దేవుని శాపం నా ఇంటి మీద, నా పిల్లల మీద ఉంటుందని, నా చేతి పనుల మీద దేవుని ఉగ్రత, దేవుని శాపం ఉంటుందని పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మొండిగా బరి తెగించి దేవుని భయం గాలి కొదిలేసి అడ్డగోలుగా బతుకుతూ మళ్ళీ నేను బాగానే ఉన్నా అయినా కరుణించట్లేదు అనుకోవటం అవివేకం కాదా? భక్తిహీనంగా బ్రతుకుతున్నందుకు దేవుడు శిక్షిస్తాడు. భక్తిహీనంగా బ్రతుకుతూ మళ్ళీ దేవుడు నన్ను కరుణించట్లా, ఆయనకు పక్షపాతం ఉంది అన్నందుకు ఇంకా డబల్ శిక్షిస్తాడు. ఆల్రెడీ ఒక క్రైమ్ చేసినందుకు జైల్లో పడేస్తే, మారతారని జైల్లో పెడితే, శిక్ష వేస్తే, మారకపోగా తొండముదిరి ఊసరవెలిలా మారినట్టు అప్పటికే క్రైమ్ చేసిన వాడిని జైల్లో పెడితే వాడు మారకపోగా మరింత ముదిరి ఇంకా పెద్ద ఖైదీలాగా, పెద్ద నేరస్తుల్లా మారితే ఇక ఏ చట్టాలు వాడిని బాగు చేస్తా, ఏ శిక్షలు, ఏ జైళ్ళు, ఏ పనిష్మెంట్లు వాడిని బాగు చేస్తా చెప్పండి? కాబట్టి మారేవాడు మారుతున్నాడు, బాగుపడేవాడు బాగుపడుతున్నాడు. మారనివాడు దేవుడు తిట్టినా మారట్లా, కొట్టినా మారట్లా, కొన్ని తీసేసినా మారట్లా, ఆఖరికి ఏదో ఒక రోజున నిత్య నరకాగ్నిగుండంలో పారేసినా అప్పుడు కూడా మారరట. మనం చూస్తాం
నరకపు మంటలలో కాలుతున్న వాళ్ళు దేవుని దూషిస్తారట, దేవుణ్ణి తప్పుపడుతుంటారట, సనుగుతారట, దేవుని మీద గురుగుతారట, పళ్ళు పటపట కొరుకుతారట. భూమి మీద ఉండగా మారలేదు. అదే భక్తిహీనత, అదే తిరుగుబాటు, అదే అవిధేయత. నరకములో మారేసాక కూడా మారట్లేదట. మారే వాళ్ళు మారుతూనే ఉన్నారు, మారిన వాళ్ళు మారకుండా అలా నాశనం అయిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కరుణ నీ మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే, ఆయన కటాక్షం నీ మీద, నీ చేతి పనుల మీద, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద ఉండాలంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండాలి, దేవునికి భయపడేవాడివై ఉండాలి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. దేవునికంటే ఏ మనిషి నీకు ముఖ్యం కాకూడదు. అలా బ్రతికి చూడు, దేవుడు తప్పక నిన్ను కరుణిస్తాడు. ఎవరిని కరుణిస్తానో వాని కరుణిస్తా అంటున్నాడు. 103వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరొకసారి దేవుడు నిర్ధారణ ఇస్తున్నాడు మనకి. ఆయన ఎవరిని కరుణిస్తాడు, ఎవరిని కరుణించబుద్ధి అవుతుంది, ఎవరి మీద కరుణ పుట్టదో ఈ వాక్యం ఇంకా క్లియర్ చేస్తుంది మనకి. కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల యొడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యొడల జాలిపడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లల మీద నాకు జాలి కలుగుతుంది, నా పిల్లల మీద నాకు ప్రేమ పుడుతుంది. ఊర్లో అందరి మీద ప్రేమ జాలి ఉన్నా అందరిని చదివించలేను కదా, అందరినీ సరిచేయలేను, గద్దించలేను కదండి. నాకు రైట్ లేదు. పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. వెళ్ళి నీ పిల్లలు చూసుకోరా బాబు ఫస్ట్, ఊర్లో వాళ్ళందరి విషయం నీకెందుకు అని అంటారు కదా. ఎవరు ఒప్పుకోరు. ఎలాగైతే ఒక మంచి తండ్రి తన కుమారుల పట్ల ప్రేమను, జాలిని చూపిస్తాడో, యెహోవా తన యందు భయభక్తులు గలవారి యొడల జాలిపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత సంతోషం కలుగుతుందో ఈ మాట. తన యందు భయభక్తులు గలవారి యొడల కూడా జాలి పడకపోతే అప్పుడు మనం తప్పుపట్టాలి. నేను నీ భక్తుడే ప్రభువా, భక్తురాలి నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నా, అయినా జాలి పడవేంటి, అయినా నీ కరుణ కలగదేంటి? నువ్వు కరుణించకపోతే ఇంకెవరు కరుణిస్తారు? నాకు నువ్వు తప్ప ఎవరు లేరు కదా, నీకే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను కదా, నేను నీ చిత్తమే జరిగిస్తున్నా, నీ కొరకు బతుకుతున్నా, నీ కొరకు అన్నీ వదులుకున్నా, అందరినీ వదిలేసా అని మనం అప్పుడు దేవుని ప్రశ్నించవచ్చు, దేవుని అడగచ్చు, ఎందుకు ప్రభువా అని. యోబు అడిగాడు దేవుణ్ణి, నేనే తప్పు చేయలేదు, దేవుని కంటే ఎవరు నాకు ముఖ్యం కాదు, నేను నా భార్య బిడ్డలను భక్తి మార్గంలో పెంచాను, అయినా దేవుడు నా ఆస్తి తీసేశాడు, నా ఆరోగ్యం తీసేశాడు, నా పిల్లల్ని నాకు నుంచి తీసేశాడు. ఎవరి తల్లిదండ్రులనైతే నా కుక్కలకి కాపలాగా పెట్టడానికి కూడా వాళ్ళకి యోగ్యత లేదనుకున్నాను, అలాంటి వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను తప్పుపడుతున్నారు, నన్ను తిడుతున్నారు. ఎందుకు ప్రభువా నన్ను ఇలా మనుషుల చేతిలో పడేసావు? నేను భక్తిగా బతికినా, నీతిగా బతికినా, ప్రేయర్ఫుల్గా ఉన్నా, నీ కొరకే బతికినా కూడా ఎందుకు నన్ను అవమానాల పాలు చేసావు? నా ఆరోగ్యం తీసేసావు, పిల్లల్ని తీసేసావు, అన్నీ దూరం చేసేసావు నాకు. దేవుడు నాకు కనిపిస్తే నేను ఆయన్ని అడగాలనుకుంటున్నా, ఆయన్ని ప్రశ్నించాలనుకుంటున్నా అంటాడు యోబు. దేవుని తప్పు పట్ల అన్నీ తీసేస్తే కూడా ఆయనకు రైట్ ఉంది. అన్నీ ఇచ్చిన దేవునికి అన్నీ తీసేసే అధికారం కూడా ఉంది. యెహోవాకు మహిమ కలుగునుగాక అంటాడు యోబు. యోబు భార్య వచ్చి యోబుతో అంటుంది, ఇంకా ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావు? దేవుణ్ణి దూషించి చచ్చిపో. మొన్నటిదాకా నీకు అన్నీ ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేసావు, పాటలు పాడావు, స్తుతించావు. అప్పుడు ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, గౌరవ మర్యాదలు ఉన్నాయి, అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి దేవుడు దేవుడు అని దేవుని స్తుతించామంటే అర్థం ఉంది. కానీ ఈరోజు మనం నమ్మిన దేవుడు, మనల్ని దీవించిన దేవుడు, మనకు అన్నీ ఇచ్చిన దేవుడు, ఆయన అన్నీ తీసేశాడు. ఇంకా ఎందుకు దేవుని పట్టుకుని ఏలాడుతున్నాం? ఆయన దూషించి చచ్చిపో అని యోబు భార్య ద్వారా సాతాను మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాల్లా మాట్లాడద్దు, అన్నీ ఇచ్చిన దేవునికి అన్నీ తీసేసే అధికారం కూడా ఉంది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, ఆయనకి మహిమ కలుగును గాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యోబు, నేను దేవుణ్ణి అడుగుతా, భక్తిగా ఉన్నా, నీతిగా ఉన్నా, దేవుని కొరకే బతికినా కూడా ఏ తప్పు చేయకపోయినా నాకు ఎందుకు శిక్ష, నాకు తెలుసుకోవాలన్నది అని అన్నందుకే దేవుడు ప్రత్యక్షమై, యోబు నన్ను ప్రశ్నిస్తావా, నన్ను నిలదీస్తావా, నీకు వివరం కావాలా, ఎందుకు ఇలా చేశానో, ఎందుకు అలా చేయలేదో, ఇవన్నీ నేను నీకు చెప్పాలా, క్లారిటీ ఇచ్చుకోవాలా, జవాబు చెప్పుకోవాలా?
చెప్పకపోతే నువ్వు ఒప్పుకోవా? నేను నీకు జవాబు చెప్పాలంటే నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ చెప్పు అని దేవుడు మాట్లాడేసరికి యోబు అంటాడు, తెలియక అజ్ఞానం వలన మాట్లాడాను ప్రభువా, తెలివి లేక మాట్లాడాను, ఆ మాటలు బాధలో మాట్లాడేశా, ఇదిగో నా నోటి మీద చేసుకుంటున్నా, నువ్వెందుకు ఇలా చేసావు అని నిన్ను అడిగే అర్హత నాకు కానీ ఇంక ఏ మనిషికి ఏ లోకాల్లో ఎవరికీ లేదు ప్రభు అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. చూడండి, 135వ కీర్తన 6వ వచనం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తనకి ఇష్టమైనది అంతా జరిగించేవాడట. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆయన చెయ్యి పట్టుకొని అడిగే అర్హత, నిలదీసే అర్హత ఏ మనిషికి కూడా లేదట. కాబట్టి యోబు మాత్రమే కాదండి, ఏ వ్యక్తికి కూడా రైట్ లేదు, దేవుణ్ణి అడిగే రైట్ లేదు. ఆయన అనంత జ్ఞాని అనే దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. పైన ఆకాశమందు భూమి మీద సముద్రాలలో ఆయన తనకిష్టమైనదంతా జరిగిస్తాడు. నాకు నచ్చింది, నీకు నచ్చింది, ఇంకెవరికో నచ్చింది కాదు. నాకు నచ్చలేదు ప్రభా నువ్వు చేసింది, ఎందుకు ఇలా చేసావు అని అడిగే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త, నువ్వు సృష్టించబడ్డ సృష్టివి. సో దీని గురించే ఇర్మియా గ్రంథంలో ఎంతో స్పష్టంగా దేవుడు ఈ మాట రాయించాడు. చూడండి, మీ కొరకు నేను చదివి వినిపిస్తా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఇర్మియా ప్రవక్తను దేవుడు కుమ్మరి వాని ఇంటికి పంపించాడు. మట్టి పిసికి మట్టి పాత్రలు తయారు చేస్తారు కదా, వాళ్ళని కుమ్మరి అంటారు. కుమ్మరి ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమ్మరి అప్పటికే ఎన్నో పాత్రలు తయారు చేశాడు మట్టిని పిసికి సారె మీద. అయితే ఇర్మియా వచ్చేసరికి సారె పైన ఒక పాత్రను తయారు చేస్తున్నాడు కుమ్మరి. సడన్గా అది పిగిలిపోయిందట. ఆ పాత్ర తయారవ్వలేదు, అది పిగిలిపోతే అప్పుడు వెంటనే ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి మళ్ళీ పిసికి మరొక పాత్రగా చేశాడట. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఆ కుమ్మరి చేతిలో మట్టి ఎలా ఉందో మీరు నా చేతిలో అలా ఉన్నారు. ఆ మట్టి నోరు తెరిచి కుమ్మరితో, నన్ను ఎందుకు ఇలా తయారు చేసావు, నన్ను ఎందుకు అలా తయారు చేయలేదు అని అడగచ్చా? దానికి అధికారం ఉందా? దానికి రైట్ ఉందా? ఆ కుమ్మరి ఆ మట్టి యొక్క సృష్టికర్త. ఆ కుమ్మరి అదే మట్టితో కొన్ని కొండలు తయారు చేస్తున్నాడు, కొన్ని కుజాలు తయారు చేస్తున్నాడు, కొన్ని వంట పాత్రల మూతలు తయారు చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నావు అంటే తనకు అవసరం అనిపించింది, తనకు నచ్చింది. తనకి నచ్చిన పాత్ర, నచ్చిన డిజైన్లో వేరువేరు పనుల కొరకు వేరువేరు పాత్రలు చేసే సర్వ హక్కులు కుమ్మరికి ఉన్నాయి. ఈ మట్టి అడగే రైట్ దానికి లేదు. నన్ను కూడా కొండలా తయారు చేయి, నన్నెందుకు వంట పాత్రలా తయారు చేస్తున్నావు, మంచి నీళ్ళ కుండలాగా నన్ను ఎందుకు తయారు చేయట్లేదు, నీకెందుకు పక్షపాతం ఉంది? అదిగో నాకంటే ముందు మట్టి పిసికి కొండను తయారు చేసావు, తర్వాత కుజాన్ని తయారు చేసావు, నన్నేమో పొయ్యి మీద పెట్టి వంటలు వండే వంట పాత్రలా చేస్తున్నావు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు నన్ను ఇలా చేయొద్దు, అలా చెయ్యి, వాళ్ళని ఎందుకు అలా చేసావు, నన్ను ఎందుకు ఇలా చేసావని మట్టి కుమ్మరితో మాట్లాడితే ఎంత కామెడీ ఉంటుందో, ఎంత అటగోలుగా ఉంటుందో, మనిషి దేవునితో నన్నెందుకు ఇలా ఉంచావు, నన్నెందుకు అలా ఉంచలేదు, వాళ్ళని దీవించినట్టు నన్నెందుకు దీవించలా, వాళ్ళని ఉంచినట్టు నన్నెందుకు ఉంచలా, నన్ను ఉంచినట్టు మరి వాళ్ళని ఎందుకు ఉంచలా అని దేవుని నిలదీస్తే ఆయన నీకు జవాబు ఇవ్వడు. జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. యోబు దేవుని ఎన్నో అడుగుదాం అనుకున్నాడు, చాలా ప్రశ్నలు వేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే యోబు దగ్గరికి అతని స్నేహితులు వచ్చి అతన్ని దూషిస్తున్నారు. నువ్వు తప్పు చేసావు కాబట్టే దేవుడు శిక్షించాడు. మానవ చరిత్రలో నీతిమంతుడైన వాడు ఎప్పుడైనా శిక్షించబడ్డా, కష్టపడ్డా? పాపులే కదా శిక్షించబడేది, పాపులనే కదా దేవుడు శిక్షించేది. నువ్వు ఏ పాపం చేయకపోతే ఈ శిక్ష ఎందుకు వచ్చింది నీ మీదకి అని వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. యోబుని అవమానిస్తుంటే యోబు అంటాడు, మీరు అన్నవన్నీ నిజాలే,
పాపులకే శిక్ష వస్తుంది, పాపులనే దేవుడు శిక్షిస్తాడు, నీతిమంతులనైతే దీవిస్తాడు, అన్నీ కరెక్టే. కానీ నా విషయంలో మాత్రం మీరు చెప్పింది నిజం కాదు. నేను నీతిమంతుడినే, నేనే తప్పు చేయలే, ఏ పాపం చేయలేదు. అయినా దేవుడు ఎందుకు నా ఆస్తి తీసేశాడు, నా ఆరోగ్యం తీసేశాడు, నా పిల్లలను దూరం చేశాడు, నన్ను అవమానాల పాలు చేశాడు. మీ తల్లిదండ్రులు నా కుక్కలు గాయడానికి కూడా వాళ్ళకి యోగ్యత లేదు. అలాంటి వాళ్ళ పిల్లలైన మీరు నా ముందుకు వచ్చి నాకు నేర్పుతారా? మంచి చెడులు, భక్తిహీనతతో నేర్పుతారా? మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడే దుస్థితి దేవుడు నాకు ఎందుకు కలిగించాడో దేవుడు అడుగుతా అన్నాడు. తీరా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే నోటి మీద చేసుకుంటున్నా అంటాడు. మనలో ఎవ్వరూ కూడా దేవుణ్ణి ప్రశ్నించే అధికారం మనకు లేదు. నువ్వెందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేయలేదు, ఎందుకు ఇలా చేయకూడదని దేవునికి మనం పాఠాలు నేర్పకూడదు. దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, దేవుని దగ్గర తగ్గి ఉండాలి. కానీ దేవుని తప్పు పట్టడం ఇది పోయే కాలం వస్తే అన్నమాట. ఇది సైతాను మనస్తత్వం, తప్పండి. అలా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఇంత చదువుకున్నాం కదా, దేవుడు ఎవరిని కరుణిస్తున్నాడంటే ఆయన ప్రేమించే వాళ్ళని దేవుడు కరుణిస్తున్నాడు. అలాగే 103వ కీర్తనలో కూడా మనం చూస్తాం కదా, తండ్రి తన కుమారుల యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యొడల జాలిపడును. దేవునికి అందరి మీద జాలి పుట్టదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వాళ్ళ మీద జాలి పుడుతుంది. నేను దేవుని యొడల భక్తిగా బ్రతికితే ఆయనకి నన్ను చూడగానే జాలి కలుగుతుంది. నేను బాధపడుతుంటే ఆయన సహించలేడు. దేవుని ప్రజలు కుమిలిపోతుంటే, దుఃఖిస్తుంటే, బాధపడుతుంటే దేవుడు స్పందిస్తాడు. వాళ్ళు ఇంకా ప్రార్థన మొదలు పెట్టక మునిపే వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. వాళ్ళు బాధపడుతూ ఉండగా, ఆశపడుతూ ఉండగా, భక్తులైన వాళ్ళు మనసులో ఇంకా కోరుకుంటూ ఉండగా, వాళ్ళు ఇంకా నోరు తెరిచి ప్రార్థించక మునిపే, ఉపవాసం ఉండక మునిపే తన ప్రజల అవసరాలు దేవుడు తీర్చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఆయనకి భయపడుతున్నారు, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు, ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు. కానీ భక్తిహీనుల పట్ల దేవునికి జాలి కలగదు, కరుణ పుట్టదు. మీరు అడ్డగోలుగా బతికేస్తూ ఒకవేళ మీ లైఫ్లో దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు. ఒకరోజు దేవునికి నచ్చినట్టు బతుకుతారు, ఒకరోజు మనుషులకు నచ్చినట్టు బతుకుతారు, మరొక రోజు మీకు నచ్చినట్టు మీరు బతుకుతున్నారు. అట్లా మీరు బతికితే మీ పట్ల దేవునికి కరుణ పుట్టదు, దేవుడు మీ పట్ల జాలి పడడు. తండ్రి తన కుమారుని యొడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యొడల జాలిపడును. ఆ జాలి నాకు కావాలనుకుంటే నేను ఆయన యందు భయభక్తులు గలవాడిలాగా బ్రతకాలి. మీరైనా అంతే. కాబట్టి ఆయన తనకిష్టమైందంతా జరిగించేవాడు. ఆకాశమందు 135 కీర్తన 6వ వచనం చదువుకున్నాం కదా, ఆకాశమందు, భూమి యందు, సముద్రముల యందు, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించేవాడు. మీకు ఇష్టమైనది, నాకు ఇష్టమైనది జరిగించేవాడు కాదు ఆయన. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు, కన్య మరియ గర్భంలో జన్మించినప్పుడు ఒక దూత పొలములో గొర్రెలు మేపుకుంటున్న గొర్రెల కాపురులకు ప్రత్యక్షమై శుభవార్త వాళ్ళకు చెప్పాడు. చెప్పిన తర్వాత మనం చూస్తాం, చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలలో ఎప్పుడైతే దూత గొర్రెల కాపురులకు శుభవార్త చెప్పాడో యేసు ప్రభు జన్మించాడని, 2వ అధ్యాయము లూకా 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైస్తలాడు, హల్లెలూయా. పరలోక సైన్య సమూహము అనంటే పరలోకం అంతా ఏకస్వరంతో, పరలోకములు ఉన్న కేరుబులు కానీ, దూతలు కానీ, పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. పరలోక సైన్య సమూహం అంటే ఎంతమందో కదా. వాళ్ళందరూ ఏకస్వరంతో ఇలా దేవుని స్తుతించారంట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలోనేమో దేవునికి మహిమంట, భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు మాత్రమే సమాధానము కలుగురుగాక అన్నారు. సమాధానం అంటే ఏంటి? మనశ్శాంతి, సంతోషం కదా, మానసిక ఉల్లాసం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఇవ్వడు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే సమాధానం అట భూమి మీద. ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశారట. ఎవరు? పరలోక సైన్య సమూహం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు సమాధానం ఇవ్వడు. దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం ఇస్తాడు.
ఎవరైతే దేవునికి ఇష్టలుగా బతకరో, దేవునికి కోపాన్ని, ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంటారో, వాళ్ళ బుద్ధి చేత, ఆలోచనల చేత, మాటల చేత, ప్రవర్తన చేత దేవునికి కోపాన్ని కలిగించే వాళ్ళకి సమాధానం ఉండదట. వాళ్ళకి ఎప్పుడు మానసిక వేదనే మిగులుతుంది, ఎప్పుడు ఆయాసమే మిగులుతుంది, ఎప్పుడు అసంతృప్తే మిగులుతుంది, ఎప్పుడు ఏడుపు, అవమానాలే మిగులుతాయి. ఎందుకంటే దేవుని కరుణ, దేవుని జాలి వాళ్ళ మీద ఉండదు. ఎందుకు? వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. నాకు నచ్చినట్టు నేనుంటా, అయినా దేవుడిని కరుణించాలనుకోవటం ఇక అది వంకరతనం కాదా? నువ్వు అలా ఎంత కోరుకున్నా దేవుడు నిన్ను కరుణించాడు. కరుణించకపోగా ఆయన ఉగ్రత నీమి చూపిస్తాడు. కనుక ఎవని కరుణింతునో వాని కరుణింతును అని దేవుడు అనటములో ఆయన ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. నాకు నచ్చిన వాడిని కరుణిస్తాను, నచ్చని వాడిని కరుణించను. నువ్వు దేవునికి నచ్చినట్టు బతుకు అయిపోద్ది, ఆయన నేను కరుణిస్తాడు. నేను దేవునికి నచ్చినట్టు బతకను, నాకు నచ్చినట్టు బతుకుతా, ఎవరికో నచ్చినట్టు బతుకుతా, ఆయన కరుణించాలంటే అది అయ్యే పని కాదు. దేవుడు కరుణించడు. దేవుడు కరుణించకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నీ చేతి పనులు ఆశీర్వదించబడవు. నీకు తెలిసిందే కదా. కరుణిస్తున్న దేవుడు ఎవరిని ఎంత కరుణించాలో, ఎందుకు కరుణించాలో, ఎందుకు కరుణించకూడదో ఆయనకు అన్నీ బాగా తెలుసు. అందరి అంతరంగాలు చూస్తున్న దేవుడు కొందరిని ఎందుకు కరుణించట్లా? వారి అంతరంగము దేవునికి నచ్చట్లేదు. బయటికి మంచివారిగా కనిపిస్తున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదండి. ఈ విషయం నాకే అర్థమయ్యేలా దేవుడు పాఠాలు నేర్పించాడు. దేవుని సేవలో భాగంగా అన్ని కులాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరినీ కలుస్తుంటా కదా. నా 17 ఏళ్ల వయసు నుంచి కలుస్తూనే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదే పదే నేను చూస్తుంది ఏంటంటే, మంచి వాళ్ళలాగా కనిపిస్తున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. చాలామంది మంచి వాళ్ళ ముసుగు వేసుకున్న చెడ్డవాళ్ళు. సమాజంలో చాలా మంచి మనిషి, చాలా మంచోడు, మంచిది, ఉత్తముడు అనే పేరు తెచ్చుకున్న చాలామంది పరమ దరిద్రులు, పరమ పోరంబోకులు అన్నమాట, భక్తిహీనులు, దొంగలు. బయటికి మనుషులందరి దృష్టిలో వీళ్ళు మంచోళ్ళే, ఎందుకంటే నటిస్తున్నాడు మంచోళ్ళలాగా. కానీ దేవుని దగ్గర నటన నడవదు కదా. ఆయన మనుషుల అంతరంగాన్ని చూస్తున్నాడు. కనుక మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకు అర్హత లేదు. నన్నెందుకు దీవించలేదు అని అంటే, నీ అంతరంగము, నీ బుద్ధి, నీ బ్రతుకు, నీ ప్రవర్తన దేవునికి నచ్చలేదు. నువ్వు దేవునికి నచ్చినట్టు లేదు నీ ఆలోచన విధానం. నీ నటన అందరూ చూసి నువ్వు మంచివాడివి, మంచిదానం అనుకుంటున్నారు. కానీ నీ అంతరంగంలో ఉన్న ఆలోచన విధానం, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు, ఇవి దేవుడు మాత్రమే చూడగలడు కదా. మనుషులు మాటలు మాత్రమే వింటారు, చేతలు మాత్రం చూస్తారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూసి, ఆ అంతరంగాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక ఎవని కరుణిస్తానో వాని కరుణిస్తా అంటే అర్థం ఏంటంటే, ఎవని అంతరంగం, ఎవని ఆలోచన, ఎవని బుద్ధి, ఎవని బ్రతుకు దేవునికి నచ్చినట్లు, దేవునికి ఇష్టలుగా ఉంటారో దేవుడు వాళ్ళని కరుణిస్తున్నాడు. మనం చూస్తాం, యాకోబు ఏశావులు ఇద్దరు తల్లి కడుపులో ఉండగానే, ఇంకా చిన్న పిండాలుగా ఉండగానే దేవుడు అంటాడు రిబ్కాతో, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని అంటాడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో కూడా రాస్తాడు. మీరు చూడండి, తర్వాత చదువుకోండి. రోమాపత్రిక 9వ అధ్యాయంలో 16 నుంచి 19 దాకా కూడా రాస్తాడు. ఇంకా వాళ్ళు పుట్టక మునిపే, మంచి అయినా చెడైనా ఎరగక మునిపే, మేలు కీడులు ఏమీ తెలియక మునిపే పెద్దోడు చిన్నోడికి దాసుడు అన్నాడు దేవుడు. అది అన్యాయం కాదా అనిపిస్తుంది మనకి. కానీ పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని దేవుడు ఎందుకు తీర్పు ప్రకటించాడంటే, ఈ పెద్దోడు పెద్దగైన తర్వాత వాడి కోరికలు ఎలా ఉంటాయి, వాడి బుద్ధి ఎలా ఉంటుంది, బ్రతుకు ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే ఆయన గ్రహించాడు. మామూలుగా అయితే ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడైన తర్వాత అతడి మాటలను బట్టి, అతని ప్రవర్తనను బట్టి అప్పుడు మనుషులు గ్రహిస్తారు అతడు మంచోడా చెడ్డోడా అనేది. కానీ దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా. ఆయన ఏది జరగక మునిపే, అసలు ఇంకా ఒక మనిషి లైఫ్ ప్రారంభం కాక మునిపే వాడి ఫ్యూచర్లో వాడి ఆలోచన ఎలా ఉండబోతుంది, వాడి బుద్ధి ఎలా ఉండబోతుంది, వాడికి ఏదైనా అవకాశం ఇస్తే దాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటాడా, దుర్వినియోగం చేసుకుంటాడా అని దేవుడు ముందే అన్నీ చూసేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు ముందుగానే గ్రహించాడు. యాకోబు పెద్దవాడైన తర్వాత అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడని పిలువబడ్డ దేవుడు యాకోబు దేవుడని పిలువబడాలని యాకోబు కోరుకుంటాడని. కానీ ఏశావు పెద్దవాడైన తర్వాత వాడి మనస్సంతా తిండి మీద, బట్టల మీద, డబ్బు మీద,
శరీర సంబంధమైన కోరికల మీద వ్యభిచార మనస్సు కలిగిన వాడై దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుని మీద మనస్సు లేకుండా బతుకుతాడని దేవుడు ముందే గ్రహించాడు. ఇదంతా చూస్తున్న దేవుడు వాళ్ళు తల్లి కడుపులో పిండాలుగా ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు తీర్పు ప్రకటించాడు. భవిష్యత్తు జ్ఞానం మనకు లేదు కనుక మనం దేవుని తీర్పులు చూస్తున్నప్పుడు, దేవుని ఆలోచన విధానం చూస్తున్నప్పుడు మనకది తప్పుగా అనిపించవచ్చు గాక. కానీ మనం భవిష్యత్తులోకి వెళ్ళలేము, గతంలోకి వెళ్ళలేము, వర్తమానంలో మాత్రమే బ్రతుకుతాం కదండి. కానీ దేవుడు గతంలోకి వెళ్ళి రాగలడు, భవిష్యత్తులోకి వెళ్ళగలడు, వర్తమానంలో మాత్రమే కాదు. ఆయన ఆల్ఫాయు ఒమేగయు అయి ఉన్న దేవుడు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు ఆయన. ఆయనకి ముందే తెలుసు రాబోయే రోజులలో ఎవరు ఎలా ఆలోచిస్తారు. వీడిని దీవిస్తే, వీడి చేతికి నిండా డబ్బు ఇస్తే, వీడికి మనశ్శాంతిని ఇస్తే, వీడికి ఆరోగ్యాన్ని ఇస్తే, వీడి పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేస్తే వీడు రాబోయే రోజులు ఎలా ప్రవర్తిస్తాడో దేవుడికి ముందే తెలుసు. కొంతమందిని దీవిస్తే వాళ్ళు గర్విష్ఠులై, అహంకారులై దీవించిన దేవుని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు దీవించబడడానికి కారణమైన మనుషులను ఎగతాళి చేస్తారు. నువ్వు చేసింది ఏంటి అని కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తారు. కాబట్టే దేవుడు కొంతమందిని దీవించట్ల. వాళ్ళు మంచి వాళ్ళలాగా ఎంత నటించినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా దేవుడు కొందరిని ఎందుకు కరుణించట్లేదంటే వారి అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో దేవునికి ముందే తెలుసు కనుక అన్నీ ఎరిగిన దేవుడు, సమస్తము తేటగా చూడగలిగిన దేవుడు కొందరిని కరుణించట్ల. కొందరిని ఎందుకు కరుణిస్తున్నాడంటే వీరిని దీవిస్తే, వీరికి అవకాశం ఇస్తే, వీళ్ళని క్షమిస్తే, వీళ్ళని, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళ కుటుంబాన్ని హెచ్చిస్తే వాళ్ళు ఎంత రుణపడి ఉంటారో దేవునికైనా మనుషులకైనా కృతజ్ఞత కలిగి ఉంటారో దేవునికి ముందే తెలుసు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి నీతి సూక్తులు నేర్పకూడదు. ఎవరిని కరుణించాలో, ఎవరిని కరుణించకూడదో, ఎవరిని దీవించాలో, ఎవరిని దీవించకూడదో అన్నీ దేవునికి తెలుసు. కొందరినేమో దేవుడు అంతకంతకు హెచ్చిస్తుంటాడు, కొంతమందినేమో అంతకంతకు ఆయన క్షీణింపజేస్తుంటాడు. మనం చూస్తే సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లును, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించునని రాస్తుంటుంది. ఎందుకు దేవుడు సౌలు కుటుంబాన్ని క్షీణింపజేశాడు, నీరసింపజేశాడు అంటే ఆ సౌలు కుటుంబాన్ని దేవుడు దీవిస్తే సౌలు చేసినట్టే మళ్ళీ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కాబట్టి అది దేవుడు ముందే చూశాడేమో కదండి. అందుకే యాకోబుని దేవుడు దీవించాడు, ఏశావును తృణీకరించాడు. ఏశావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఎవరైనా ఉంటాడేమో చూసుకోండి అంటాడు. భ్రష్టుడు, వ్యభిచారి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి వ్యభిచారి అయిన భ్రష్టుడైన మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడంటే ఏశావు ఎంత నెగిటివ్ క్యారెక్టరో మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అతను యాకోబుని క్షమించిన విధానం, యాకోబు మీద పగ తీర్చుకోకుండా వదిలేసిన విధానం, ఇవన్నీ చూస్తే ఎంత మంచోడో ఏశావు అనిపిస్తుంది కదా. ఇదంతా బయటికి కనిపిస్తున్న మంచితనం, మనుషులు చూస్తున్న మంచితనం. అని దేవుడు బయటికి కనిపించేది మాత్రమే కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. ఏశావు అంతరంగాన్ని తేటగా చూసిన దేవునికి వాడి మనస్సు, వాడి బుద్ధి, వాడి అంతరంగం, వాడి ఆలోచనలు, వాడి కోరికలు దేవునికి నచ్చల. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అంతరంగాన్ని చూసినప్పుడు మీ అంతరంగం, మీ మనస్సు, మీ కోరికలు, మీ బుద్ధి ఎలా ఉన్నాయి? దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆయన కరుణ పొందదగినట్లుగా మీరు ఉంటున్నారా లేదా పరీక్షించుకోండి. ఉట్టిగా దేవుని మీద పడి ఏడుస్తూ దేవునికి పోయేదేమి లేదు కదా. సో ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం మంచోళమైతే ఎవరి మీద పడి అడగకూడదు. వాళ్ళని ఎందుకు దీవించో, వాళ్ళకి ఎంత ఇచ్చో, వాళ్ళకి ఎందుకు అంత ఇచ్చో, నాకు ఎందుకంత ఇవ్వాలా అనటమే పెద్ద తప్పు. అసలు వాళ్ళకి ఎంత ఇస్తే నీకెందుకు, వాళ్ళు ఎంత దీవిస్తే నీకెందుకు? నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం, నీకు ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో దేవునికి బాగా తెలుసు. నీ గురించి నువ్వు ఏడు, ప్రభువా నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నా చేతి పనులు దీవించు అని. వేరే వాళ్ళతో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే అది దేవుడు పెద్ద నేరంగా పరిగణిస్తాడు. ఎవరితో పోల్చుకోకూడదు, ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. దేవుడు ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు దీవించాలో, ఎవరిని ఎప్పుడు ఎంత తొక్కాలో, ఎంత అనగదొక్కాలో, శిక్షించాలో, ఉన్నది తీసేయాలో, లేనిది ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు. మనం చేయాల్సిందల్లా ఒకటే,
దేవుని కరుణ, దేవుని కటాక్షం, దేవుని దయ మన మీద ప్రసరించేలాగా మనం ఆయనకి ఇష్టలుగా బతకాలి, ఆయనకి నచ్చినట్టు బతకాలి, ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, ఆయనకి భయపడాలి. అప్పుడు తప్పకుండా ఆయన మనల్ని కరుణిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.